సామెతలు 9:10 యెహోవా యందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. దావీదు రాజు మరణించిన తర్వాత అతని కుమారుడైన సొలొమోను ఇశ్రాయేలు రాజ్యానికి రాజయ్యాడు. అతను యువకుడు, రాజ్య బాధ్యతలు భారంగా అనిపించాయి. ఒక రాత్రి దేవుడు సొలొమోనుకు కలలో కనిపించి, నీవు ఏది కోరుకుంటావో అడుగు, నీకు ఇస్తాను అని అన్నాడు. 1 రాజులు 3:5. సొలొమోను గొప్ప సంపద, దీర్ఘాయుష్షు లేదా శత్రువులపై విజయం కోరలేదు. బదులుగా అతను దేవుని పట్ల భయభక్తులతో ఇలా అడిగాడు, నీ ప్రజలను న్యాయంగా పరిపాలించడానికి, మంచి చెడులను వివేచించడానికి నాకు జ్ఞానమును ఇవ్వు. 1 రాజులు 3:9. సొలొమోను దేవుని ఇచ్చిన బాధ్యతను గౌరవించాడు మరియు ఆయనపై ఆధారపడ్డాడు. ఇది దేవుని పట్ల అతని భయభక్తులను చూపిస్తుంది. దేవుడు సొలొమోను విన్నపానికి సంతోషించి అతనికి అపూర్వమైన జ్ఞానం, వివేచన మరియు అతను అడగని సంపద, గౌరవం కూడా ఇచ్చాడు. ఈ జ్ఞానం ఒక సంఘటనలో స్పష్టంగా కనిపించింది. ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డ ఎవరిదని వాదించుకుంటూ సొలొమోను వద్దకు వచ్చారు. సొలొమోను తన వివేచనతో బిడ్డను ఖడ్గంతో రెండుగా చేయమని ఆజ్ఞాపించాడు. నిజమైన తల్లి తన బిడ్డ కోసం వేడుకుంది, కాని మరొక స్త్రీ అంగీకరించింది. దీనితో సొలొమోను నిజమైన తల్లిని గుర్తించి బిడ్డను ఆమెకు అప్పగించాడు. 1 రాజులు 3:16-28. సొలొమోను జ్ఞానం దేవుని పట్ల అతని భయభక్తుల నుండి వచ్చింది. అతను దేవుని శక్తిని, పరిశుద్ధతను గౌరవించాడు మరియు ఆయన మార్గదర్శకత్వం కోసం ఆశ్రయించాడు. ఈ వాక్యం చెప్పినట్లు దేవుని గురించిన తెలివి, వివేచన మరియు భయభక్తులు సొలొమోనును గొప్ప రాజుగా, జ్ఞానిగా చేశాయి. అతని జీవితం ఈ సామెతకు ఒక జీవించిన ఉదాహరణ.